హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతికి పిండి వంటలు ఏమి చేయలేదనుకుంటున్నారా? టైం లేక చేయలేని వాళ్ళు ఇలా ఒక 2 కప్పుల బియ్యం పిండితో నోట్లో వేసుకుంటే కరిగిపోయేటువంటి ఈ మురుకులని తయారు చేయండి. చాలా బాగుంటాయి. సింపుల్గా చేసుకోవచ్చండి. ఇవి ఒక్కసారి చేసుకుంటే మీకు 2 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినేయచ్చు. అంత గుల్లగా ఉంటాయి. మా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల బియ్య పిండి వేసానండి. 2 కప్పుల బియ్య పిండికి 2 గుంట గరిటెలు శనగపిండి వేస్తున్నాను. 2 పెద్ద టేబుల్ స్పూన్లు ఒక గరిటెలో సరిపోతుంది. ఆ విధంగా కొలితేసుకుంటే 4 టేబుల్ స్పూన్లు శనగపిండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూను జీలకర్ర లేదా వాము, 1 టేబుల్ స్పూన్లు నల్ల నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేస్తున్నాను. వీటితో పాటుగా ఇప్పుడు మన మెయిన్ హీరో బటర్ వేస్తున్నాను. ఈ బటరు నేను డైరెక్ట్గా వేస్తున్నాను, లేదంటే మీరు కాస్త కరిగించైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసినవన్నీ పిండికి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు బాగా కలపండి. బటర్ అనేది పిండికి బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు అలా మీరు కలిపితే మనకి మురుకులు అనేది మంచి గుల్లగా వస్తాయండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ మనం పిండి ముద్దను అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను వేడి నీళ్ళు వేయట్లేదండి, ఇక్కడ చన్నీళ్ళే వేశాను. పిండి అనేది కొంచెం జారుడుగా ఉండేలాగా కలుపుకోండి. చపాతీ ముద్ద కన్నా కాస్త జారుడుగా ఉంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకున్నాక మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి, లేదా పిండి కలిపి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా కాస్త పిండి ముద్దను సపరేట్ చేసుకోండి. ఇప్పుడు మనం మురుకుల గొట్టంలో వేసుకుంటే సరిపోయేంత పిండి ముద్దను ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి మురుకుల కోసం స్టార్ ఉన్నటువంటి మురుకుల ప్లేట్ని తీసుకోండి. ఇలా ఉంటుంది కదా, దీన్ని తీసుకొని ఇప్పుడు మనం మురుకుల గొట్టంలో అడ్జస్ట్ చేసుకుందాము. దీని లోపల కూడా కాస్త ఆయిల్ రాసుకోండి. అలా ఆయిల్ రాస్తే మనకి పిండి అనేది అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మురుకులు ఎత్తినప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఇలా పిండి అనేది మురుకుల గొట్టం నిండా పెట్టేసుకొని దీన్ని లాక్ చేసేసుకోండి. ఇలా పిండిని సిద్ధం చేసుకునే లోపు ఆయిల్ పెట్టుకొని అది బాగా వేడవనివ్వండి. ఆయిల్ అనేది వేడిగా ఉంటే మురుకులు అనేది గుల్లగా వస్తాయి, లేదు అంటే కొంచెం గట్టిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయిల్ అనేది చూడండి, మనం మురుకులు వేస్తుంటే పిండి అనేది ఎలా పొంగుతుందో. దీంట్లో సోడా కానీ ఏం వేయలేదు, కానీ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మనకి పిల్లలు, చంటి పిల్లలు ఉన్న వాళ్ళు, అప్పుడప్పుడే ఫుడ్ తినేవాళ్ళు కూడా ఇవి ఇవ్వచ్చు, మంచిగా తినేస్తారు వాళ్ళు కూడా. కాబట్టి ఒక్కసారి మీరు ఈసారి పిండి వంటల్లో ఈ బటర్ మురుకులు అనేది ట్రై చేసి చూడండి. వీటిని బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయొద్దండి. మీడియం ఫ్లేమ్ మీద ఇవి క్రిస్పీ అయ్యి కాస్త ఎల్లో కలర్ లాగా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ కలర్ వచ్చేస్తే మనకి ఇవి బాగోవు అనమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మనము గొట్టంలో వేసుకున్న పిండినంతా ఇలా మురుకులుగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. వీటిని మీరు తర్వాత ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా నలుపుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునేటువంటి బటర్ మురుకులు అనేది ప్రిపేర్ అయిపోయింది. బాగా పిండి వంటలు చేయలేము, మాకు రాదు అనుకునే వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చూపిస్తాను చూడండి, ఇలా ముట్టుకుంటే అలా విరిగిపోతాయి అన్నమాట, అంత బాగుంటాయి. మరి ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ బటర్ మురుకులు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.